హలో కుషికెమ్ జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనము నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియో అయితే నేను ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మనం చూడబోతున్న క్వశ్చన్ అయితే కార్బోనైల్ కాంపౌండ్స్కి సంబంధించింది అనమాట. ఈ కార్బోనైల్ కాంపౌండ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కన్వర్షన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఎస్టర్ గ్రూప్ నుంచి ఆల్డిహైడ్ గ్రూప్కి కన్వర్ట్ అయ్యే క్వశ్చన్ అనమాట. ఈ కన్వర్షన్ జరగడానికి మనకి ఏ రియేజెంట్స్ అయితే హెల్ప్ అవుతాయి అనేది అయితే క్వశ్చన్. ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాము. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇచ్చిన మాలిక్యూల్ ఏంటి అంటే మిథైల్ బెంజోయేట్ ఇచ్చారు. మిథైల్ బెంజోయేట్ నుంచి బెంజాల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఎస్టర్ గ్రూప్ నుంచి మనకి ఆల్డిహైడ్ గ్రూప్గా కన్వర్ట్ అవ్వాలి. సో ఇలా కన్వర్ట్ అవ్వడానికి మనకి ఏ రియేజెంట్ హెల్ప్ అవుతుంది అనేది అయితే అడిగారు అనమాట. ఏ రియేజెంట్ హెల్ప్ అవుతుంది అనే దానికి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హైడ్రోజన్ ప్రిన్స్ ఆఫ్ లెడ్ బేరియం సల్ఫేట్, అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి లిథియం అల్యూమినియం హైడ్రైడ్, అలాగే దాంట్లోనే సెకండ్ స్టెప్ వచ్చేసి హైడ్రేషన్ ఇచ్చారు. థర్డ్ వన్ వచ్చేసి అల్యూమినియం హైడ్రోజన్ ఐసోబ్యూటైల్, దీన్ని మనం డైబాల్ అని కూడా అంటాం అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి హైడ్రాలసిస్ ఇచ్చారు. ఫోర్త్ వన్ వచ్చేసి సోడియం బోరోహైడ్రైడ్ H+ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2O అనేది అయితే ఇచ్చారనమాట. వీటిలో ఏ రియేజెంట్ ఫాలోయింగ్ కన్వర్షన్కి హెల్ప్ అవుతుంది అనేది అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఇది చూసారు అంటే హైడ్రోజన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లెడ్ బేరియం సల్ఫేట్, ఇది మనకు రోజెన్మండ్ రిడక్షన్ అంటాము. రోజెన్మండ్ రిడక్షన్ ఇది మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. సో ఇది మనకి ఏంటి అంటే యాసిడ్ అంటే RC+O(X) ఉంటే యాసిడ్ హాలోజన్స్ నుంచి మనకి రోజెన్మండ్ రిడక్షన్లో ఆల్డిహైడ్ గ్రూప్ అయితే వస్తుందన్నమాట. సో ఇది మనకి ఎస్టర్ని రెడ్యూస్ చేయలేదు. ఎస్టర్ని ఆల్డిహైడ్గా కన్వర్ట్ చేయడానికి అయితే మనము దీనిని యూస్ చేయలేము, ఎందుకంటే రోజెన్మండ్ రిడక్షన్ అనేది మనకి యాసిడ్ హాలైడ్స్ నుంచి ఆల్డిహైడ్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనేది స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది అయితే యూజ్ చేస్తామో మనకి ఆల్డిహైడ్స్ మనకి ఈ ఎస్టర్ గ్రూప్స్ అనేవి డైరెక్ట్గా ఆల్కహాల్స్గా కన్వర్ట్ అవుతాయి. అది కూడా ప్రైమరీ ఆల్కహాల్స్గా కన్వర్ట్ అవుతాయి అనమాట. సో మనము ఇక్కడ మనకు కావాల్సిన ప్రోడక్ట్ వచ్చేసి ఆల్డిహైడ్, మనకి ఆల్కహాల్ అవసరం లేదు. సో వీ కెన్ నాట్ యూజ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్, LaH అంటాము. వెరీ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనమాట. డైరెక్ట్గా మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి. అలాగే ఇది ఉంది కదా, ఫోర్త్కి వెళ్దాం ఒకసారి. సోడియం బోరోహైడ్రైడ్ కూడా సేమ్, ఇది కూడా మనకి స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనమాట. ఈ ఎస్టర్స్ని ఇది కూడా మనకి ప్రైమరీ ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తుంది. సో మనము సోడియం బోరోహైడ్రైడ్ని కూడా యూజ్ చేయలేము. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి అల్యూమినియం హైడ్రోజన్ ఐసోబ్యూటైల్ 2, దీనికి ఇంకొక పేరు వచ్చేసి డైబాల్, డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్ అనమాట. సో దీన్ని మనం డైబాల్ అంటాము. ఈ డైబాల్ని యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా సెకండ్ స్టెప్లో వాటర్ వేస్తాము, అంటే హైడ్రేషన్ చేస్తాము. చేయడం వల్ల మనకి ఆల్డిహైడ్ వస్తుంది. ఇది సెలెక్టివ్ రిడక్షన్ టు కన్వర్ట్ ఎస్టర్స్ ఇంటూ దేర్ కరస్పాండింగ్ ఆల్డిహైడ్స్ అనమాట. అంతేకాకుండా మనకి మల్టిపుల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నా, అంటే మనకి ఒకవేళ తీసుకున్న రియేజెంట్ లోపల డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నా వాటిని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఎస్టర్స్ మాత్రమే మనం రెడ్యూస్ చేయాలి అన్నప్పుడు మనం డైబాల్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది సెలెక్టివ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ టు గెట్ ద ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఇంటూ ద మాలిక్యూల్. ఓకేనా? ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఐ సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో.